साली चलती फिरती कोकेन है। मंद 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 ताग 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 साली चलती फिरती कोकेन है, कोकेन। You're smoking a cigarette, of course. Smoking is very bad. లేక లేక పని పట్టిస్తే తాగి ఇక్కడ పడి ఉన్నావు కదరా, లేవరా. పని పట్టించినాను, లేవరా. నీ ఇంటి సంసారం ఎలా నడవాలిరా? ఎంత వెళ్తున్నాను రా. కూలి ఎంత మాట? 500 ఇప్పిస్తాను, రారా. 500 ఇప్పి. సర్లే, ఒక క్వార్టర్ ఇప్పి. ఆల్రెడీ తాగినట్లు ఉన్నావు కదరా, మరీ తాగుతానంటే పని చేయాలంటే చేతులు వణికితే మరి. సాయంత్రం ఇప్పిస్తా గానీ నువ్వు ముందు పనికి పోదురా. సాయంత్రం వరకు సరే క్వార్టర్ ఇప్పిస్తారా? ఇప్పిస్తాను మాట ఇచ్చినాక అయిపోయిందిరా. నమస్తే గోస్ భాయ్, బాగున్నారు గోస్ భాయ్? ఏం లేదు గోస్ భాయ్, పన్నులు లేవు, ఏం లేవు. ఇంకా ఎట్లా పూట గడవటం లేదు. ఇంట్లో పిల్లలు 2 రోజులు అయిపోయి పస్తులు ఉన్నారు. ఏం చేయాలి తెలియక ఇక్కడ వచ్చి కూర్చున్నాను చూడు భాయ్. పనులు లేవు భాయ్, ఎవరు పనులు చెప్పడం లేదు. పోయి పని చేసుకుందామంటే ఏమని చూడండి భాయ్, ఏమని సాయం చేస్తే నాకు ఈ పూట గడుస్తుంది భాయ్. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు 2 రోజులు తినలేదు భాయ్, అందుకే ఏం చేయాలో తెలియక ఇక్కడ వచ్చి కూర్చున్నాను భాయ్. ఏం తినిపిస్తానంటే 500 పొద్దున సాయంత్రం వరకు పని చేస్తా. 500 చూడి, 500 నిమిషంలో వాటర్ తెప్పిస్తాను, తాగుతావా? రే, నీ కోసం పని వెతుక్కుంటూ వచ్చినా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా. నీ బతుకు. అరే నీ బతికే తెలియదు వాళ్ళకి, ఏడు సంస్తారు. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. ఇప్పుడు 50 ఎకరాగాన్ని ఎత్తకల్లో మరి. ఏమరా గోపి, పని పోలేవా? ఇచ్చినావా? కూలి ఇచ్చినారు లేదా? కూలి ఇచ్చినారా? ఇంకే ఏం లేదురా, కొడుక్కి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నేనేమన్నా పనికి పోయి సంపాదిద్దామంటే ఉత్తా నడుము నొప్పులు అయిపోయినారా. నడుము నొప్పులు అయినాయి. ఒక 500 ఉంటే ఇలా కూలి ఇచ్చినారు కదా, రేపు ఇచ్చేస్తా నీకు మళ్ళా. यो साला अपनी आदत से गरीब हो. నువ్వు మాయనే మంచే కదా? అవును సార్, నమస్తే. గుర్తుపట్టాను, లెక్చరర్ కదా సార్ మీరు? అవును. ఏం వీడున్నావు? ఏమో సార్, పని కోసం ఎతికెతికి ఇడే పనుకుంటే పని లేదు, పని దొరకడం లేదు. పని లేదా? పని ఇప్పిస్తాను, చేస్తావా? పని ఇప్పిస్తారు సార్, నాకు తెలుసు. కానీ కొద్దిగా ఇంట్లో బాగా డెలివరీ ఉంది సార్, డబ్బులు లేవు. ఏమన్నా సాయం చేస్తే. డెలివరీ ఉందా? అవును సార్. అందుకే సార్, ఏమన్నా మీరు సాయం చేస్తే పని చూసుకొని మీకు పనికి వచ్చేస్తాం సార్. సరే, భార్య డెలివరీ అంటున్నావు కాబట్టి ఇది పెట్టుకో. ఇదంతా ఇంట్లో అన్ని చూసుకొని వచ్చి కలువునండి, పని ఇప్పిస్తాను నీకు. ఓకేనా? ఏం కాదు, ఈడు కూర్చున్నావు. సాయంత్రం రా అంటే కదా నీకు. ఇట్లా అదే హాస్పిటల్ మీరు ఇచ్చిన డబ్బులతో డెలివరీ అయిపోయింది. డెలివరీ చింతలేదు సార్. కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి సార్. ఆ టెన్షన్ లో ఏం చేయాలి తెలియదు. మరో స్కూల్ ఫీజు కట్టాలా? తేడా కనబడుతున్నాడే. స్కూల్ ఫీజు కట్టేస్తే టెన్షన్ అయిపోతా సార్, పనికి వస్తా. సరే, శాంతం రా.
హాయ్ సార్. హాయ్, బాగున్నారా? బాగున్నా. గౌరీ గారిని డబ్బులు ఇచ్చినారా నాకు నన్ను చూస్తే? గౌరీకా? మీకేంటి తెలుసు గౌరీ? నన్ను చూసి మీరు ఇచ్చేటప్పుడు ఏం లేదండి, ఏదో కొద్ది ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయని చెప్తే ఇచ్చాను. అలా నా దగ్గర కూడా ఎన్నోసార్లు అడిగినాడు. ఇదే పని, భార్య రోగంతో ఉంది, పిల్లడు జ్వరంతో ఉన్నాడు, పిల్లలు ఫీజు కట్టాలా, అది ఇది అని చెప్పి మోసం చేసి తీసుకునేది, తాగేది. ఫుల్ తాగే అలవాటు ఉంది ఆ పిల్లల్ని. భార్య చూస్తే కష్టపడుతున్నది, కూర్చొని తినేది అవుతుంది, అదే అలవాటు. మీద కొంచెం దృష్టి పెట్టండి, పిల్లలు చెడిపోతున్నాడు. సరే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను చూసుకుంటానులేండి అది. ఓకే, బాయ్. నమస్తే. అదే సార్ పని ఇప్పిస్తానంటారు కదా. చేస్తావా? పని చేస్తాం, కాకపోతే ఇంకొక సమస్య ఉంది సార్. ఏం సమస్య? ఈ బాడీకి కట్టలేదు, ఏమన్నా ఒక 2,000 ఇస్తే తీర్పించుకుని వచ్చి మళ్ళీ పనికి వచ్చాడు సార్. సర్లే, నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా ఈరోజు. చెప్పు. ఈరోజు నాది పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే సార్. చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు ఏం తింటావు, ఏం తాగుతావు, ఎంత తాగుతావు అంతా నా ఖర్చే. నీకు మంచి ఆఫర్, రా. థ్యాంక్ యూ సార్. ఏం సార్ ఇంత ప్రేమ వచ్చింది నా మీద? నా బర్త్డే ఆఫర్ నీకు ఇస్తున్నాను, రా. రైట్. థ్యాంక్ యూ సార్. ఇంటి కట్టాలంట. ఇంటి రెంట్ ఎంజాయ్ టైంలో ఇంటర్నెట్ దబే సాలే. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సార్ సార్ నమస్తే. థ్యాంక్స్ సార్, మంచి పార్టీ ఇచ్చిన. ఎంజాయ్ చేసివా? చేసినాను సార్. చేసిన పోతా పనికి? సార్ హ్యాంగ్ ఓవర్ ఉంది, ఒక్క క్వార్టర్. ఏమే? ఒక్క క్వార్టర్ సార్. ఇంకా మందు కావాలి నీకు? ఇంకా తాతావు మందు? నువ్వు కొద్దిగా ధ్యాస ఉందా నీకు? కట్టుకున్న అమ్మ మీద ధ్యాస లేదు, పుట్టించిన పిల్లల మీద ధ్యాస లేదు, సంసారం మీద ధ్యాస లేదు, పని చేయాలన్న ధ్యాస లేదు, సంపాదించాలని ఇంత నగ్గిన జ్ఞానం ఉందా? నీ గురించి ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? పిల్లల్ని కనడం గొప్ప కాదురా, పిల్లల్ని కుక్కలు కూడా కంటాయి. నీలాంటి వాళ్ళ వల్లే వాళ్ళు ఒక పిక్పెటర్ లాగా తయారవుతున్నారు, బాధ్యత లేకుండా తయారవుతున్నారు, దేశం పట్ల కొద్దిగా జ్ఞానం లేకోకుండా తయారవుతున్నారు. నీ అట్లా బాధ్యత లేని తండ్రి వల్లే నీది ఒక బతికేనా? నీ అట్లా నా కొడుకులు తాగి మంచాన పెడితే మళ్ళీ ఇంట్లో వాళ్ళు సేవం చేయాలని చెప్పి నీ ఇంట్లో లాస్ట్కి తల్లిదండ్రులకి పెట్టాల్సిన అన్నంలో కూడా కంచంలో లాక్కొని పోయి మళ్ళీ అది కూడా మందు ఖర్చు పెడుతున్నావు. ఈ వయసులో వాళ్ళంతా మెత్తగైనారు, వాళ్ళు అసలు ఎట్లా బతుకుతారనుకుంటున్నావు? ఇలా ఇంట్లో వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళ రక్తం తాగడం ఉంటాను, వాళ్ళ రక్తం తాగడం ఉంటాను. నేను మందు తాగడం వదిలిపెట్టు. నువ్వు మందు తాగడం వదిలిపెడితే నేను ఒక పెద్ద మనిషి దగ్గర పిలుచుకోపోతా. నీ పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువు బాధ్యత అంతా ఆయనే చూసుకుంటాడు. నువ్వు మందు ఒకటే మానే, నీకు నీ లైఫ్ ఒక మంచి తీర్చిదిద్దుతా. నన్ను క్షమించండి సార్, నా కళ్ళు తెరిపించారు. నా జీవితానికి మీరు ఒక ఛాన్స్ ఇస్తారంటున్నారు సార్. ఖచ్చితంగా జీవితంలో ఇంకా మందు తాగండి సార్. మీరు చెప్పిన దగ్గర పని చేసుకొని బుద్ధిగా బ్రతికి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? మీతో కొద్ది పని పడి వచ్చాను సార్. ఇతను మనోడే గౌరీ అని చెప్పి, ఇతని జీవితం ఒక మీ గాడి తప్పింది, కొద్ది మీరు దారిలో పెడతారనే ఉద్దేశంతో మీ దగ్గర తీసుకురావడం జరిగింది సార్. ఏం చేస్తుండ్రు బాబు? సార్ మీరు ఇంతకు ముందు ఏం చేయలేదు సార్, ఇక ముందు మీరు ఏం చెప్తే అది చేస్తాం సార్. ఇప్పటి నుంచి మంచి అలవాట్లో ఉంటాను, పని చేస్తాను అంటే నా దగ్గర వసతి కల్పిస్తాను, నీకు ఆశ్రయం ఇస్తాను. ఏమంటావు? సంతోషం. నీవు నీ భార్య పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటాను, మీ తల్లిదండ్రులు చూసుకుంటాను అంటేనే నీకు భవిష్యత్తు ఇస్తాను.
లేదు ఇంతకుముందు తాగుబోతులా ఉంటాను రోడీలా ఉంటాను అంటే నా దగ్గర రావద్దు. నా దగ్గర వస్తే పనులు దండిగా ఉన్నాయి, చేయొచ్చు. నీ జీవితానికి నేను భవిష్యత్తు ఇస్తాను. నీ పిల్లల చదువులు కానీ ఇంకా మంచి చెడు కానీ అన్నీ నేను సహకారం చేస్తాను. చేతనంత సహకారం చేస్తాను. ఏమంటావు? సంతోషం, మీరు ఎట్లా చెప్తే అట్లే చేస్తాను. రేపటి నుంచి పనులను థ్యాంక్ యూ సార్. నీ రోజులు నీ బతుకు నీ ఎంజాయ్మెంట్ కోసం బతుకను. ఇక ముందు నీ భార్య పిల్లల మంచి చెడు కోసం బతుకు. జీవితంలో దేనికి బానిస కావద్దు. ఏదైనా లిమిట్లోనే ఉండాలి. అది కోపమైనా, ప్రేమైనా, ఎంజాయ్మెంట్ అయినా. లిమిట్ దాటితే ఏదైనా సమస్యే. మనం పిల్లల్ని కనడం గొప్ప కాదు, వారి కోసం, భవిష్యత్తు కోసం మనం చేసే పనుల్లో గొప్పతనం ఉండాలి. మీరు మీ పిల్లలకి పెద్దగా ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ సొసైటీలో బ్రతకడానికి కావాల్సిన ధైర్యం, సంపాదన యొక్క ప్రాముఖ్యత ఇవి నేర్పించి వారి జీవితానికి పూబాటలు వేయాల్సిందిగా కోరుకుంటూ మా ఈ చిన్ని ప్రయత్నం ప్లే న్యూస్ బృందం